బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టమైన ఆత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 558 లైవ్ ఎపిసోడ్లో చటేంద్రియం అనగా 6వ ఇంద్రియం, 6th సెన్స్ గురించి మనం కొంచెం చర్చించుకుందాము. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మీరు కూడా విని ఉంటారు. రియల్గా 6th సెన్స్ అని దేన్ని అంటారు అనే దాని గురించి ఈరోజు విస్తారంగా ఎనాలిసిస్ చేసుకుందాం. 6th సెన్స్ అంటే సూక్ష్మ జగత్తులో ఉండే వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు సహయోగం చేస్తే ఉపయోగపడుతుందా? ఈ 6th సెన్స్ తోటి సూక్ష్మ జగత్తును చూడవచ్చా, తెలుసుకోవచ్చా, గ్రహించడానికి ఉపయోగపడుతుందా? ఏ విధంగా ఇది పనిచేస్తుందో అనేటువంటి వివరాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాము. దీన్ని బ్రహ్మరంధ్రము అని కూడా అంటారు. ఇది భ్రూమధ్యం నుండి మధ్య భాగంలో 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న చిన్న రంధ్రంగా, ఒక గేటులాగా పవరు అనగా ఆత్మ లోపలికి దీని ద్వారా వెళ్తూ ఉంది, దీని ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అనగా శరీరం వదిలేసినప్పుడు ఆత్మ ఈ చటేంద్రియం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దీని గురించినటువంటి టాపిక్ను విని మీరు చాలా అర్థం చేసుకోండి. దీన్ని గురించి సైన్స్ కూడా ఏమంటుందో అనేది చెప్పుకుందాము. దీన్ని కొంతమంది ఆజ్ఞాచక్రం అని కూడా అంటారు. కొంతమంది నాకు ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది అని అంటారు. కొంతమందికి నాకు జరగబోయేవి కొద్దిగా ముందే తెలుస్తూ ఉంటాయి, అందుకనే ఇది 6th సెన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ముందు తెలుసుకోవటం అని భావిస్తూ ఉంటారు. 6th సెన్స్ ద్వారా మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు మీకు తెలుసు. అయితే దీని గురించే బౌద్ధ ధర్మం వాళ్ళు మైండ్ వీటన్నిటిని పనిచేయిస్తూ ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఈ చటేంద్రియం అందరిలోనూ ఉంటూ ఉంటుంది. అయితే కొంతమంది అజ్ఞానంగా జీవిస్తూ అదే విధంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటే ఇంకా వారి మైండ్ ఏం పనిచేస్తుంది చెప్పండి? మైండే అంతా పనిచేస్తుంది అన్నప్పుడు వాళ్ళు కొంచెం జ్ఞానోదయం అయ్యి జ్ఞానంలో నడవాలిగా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవటానికి. మనసే అన్నీ చేస్తుంది, చాలా చేయగలదు అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ యొక్క టాపిక్ గురించి ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఒక్కొక్క మాటను చాలా శ్రద్ధగా ముఖ్యమైనదిగా వినండి. సైన్సు ఈ చటేంద్రియాన్ని నమ్మదు, కానీ ఆధ్యాత్మికంలో చాలామంది గురువులకి, పూర్వకాలంలో ఋషులకి కూడా ఈ యొక్క శక్తి ఉన్నది. అందుకనే ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ శక్తి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క శక్తి ఏ వ్యక్తికి అయితే ఓపెన్ అవుతుందో వాళ్లకు దృశ్య రూపకంగా కొన్ని ముందే జరగబోయేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, కొంతమంది సెల్ ఫోన్ చూస్తూనే ఉంటూ ఉంటారు. వారి మైండ్ మాత్రం ఏదో దృశ్యాన్ని క్రియేట్ చేస్తూ ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మీ మైండ్లో భవిష్యత్తు గురించి ఒక ప్లాన్ కూడా కనిపిస్తూ ఉండవచ్చు. మీరు ఎప్పుడో
దీన్ని చూసినట్లుగాను వీరితో మాట్లాడినట్టుగాను అనిపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ మైండ్లో రికార్డింగ్ అయినటువంటి పవర్స్ అని చెప్తూ ఉంటూ ఉంటారు. అంటే వారి యొక్క మనోభావాలను దృష్టి రూపంలో వీళ్ళు చూస్తూ ఉంటూ ఉంటారు. దీన్ని కొంతమంది దివ్య దృష్టి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ యొక్క మనోభావాలను జంతువులైనా సరే వాటి యొక్క స్థితిగతులను కూడా గమనించగలరు. అనగా ప్రతి ఒక్కరి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని చూడగలుగుతూ ఉంటారు. ఏ అవతార పురుషులకైనా సరే, అంటే రాముడికి కృష్ణుడి దగ్గర కూడా ఇవి ఉన్నది. ఏమి జరగబోతుందో వారికి ముందే తెలుసు. వారి నుండి వారు దాన్ని తప్పించుకోవటానికి కొద్దిగా ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఎవరిలో అయితే, అంటే ఏ ఆత్మలో అయితే 10 కళల కంటే ఎక్కువ పవర్ ఉంటుందో వారి దగ్గర ఈ చటేంద్రియం ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నా. దీని గురించి బాపూజీ ఏం చెప్తారో అడుగుదాము, ఏం చెప్తారో వేచి చూద్దాము. సూక్ష్మ జగత్తులో నీ ఆత్మలు కొంతమంది ప్రవేశించి కూడా కొన్ని దృశ్యాలను చూపిస్తూ ఉంటారు. కొంతమంది కళ్ళు మూసుకొని కూడా అందుకే రాసేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటూ ఉంటారు. ఇంకా కొద్దిమంది రిమోట్ మూవింగ్ అని, ఎక్కడ జరుగుతున్నవి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నవైనా సరే ఇక్కడ కూర్చొనే వాళ్ళు చెప్పగలరు ఆ వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలరు అని. విజన్ కూడా చూస్తూ ఉంటారు. ఇది విజన్ ఫ్రీ క్వాలిఫికేషన్ అని, రిమోట్ మూవింగ్ అని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని చటేంద్రియం అని అంటూ ఉంటారు. ఇది సైన్స్ టాపిక్ ఏమీ కాదు, పారానార్మల్ యాక్టివిటీ అని కూడా చెప్పవచ్చు. అయితే దీని గురించినటువంటి వివరాలు, దీని యొక్క కారణం ఏంటి అంటే, సూక్ష్మ జగత్తులోని ఆత్మల్ని ఇవన్నీ కూడా చేయిస్తూ ఉండవచ్చని కొంతమంది భ్రమ. అంటే ఇవి అస్తిత్వంలో లేవు అనటానికి వీలు లేదు. ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, కొంతమందిలో ఉంటాయి. ఏదో ఈ శక్తి ద్వారా ఏదన్నా మంచి చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. దీన్ని కొంతమంది ఛానలింగ్ యొక్క మాధ్యమం ద్వారా కూడా మాకేదో పైన మెసేజ్ వస్తూ ఉంది, పంపిస్తూ ఉన్నారు, ఓపెన్ అవుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు. అయితే ఈ ఛానలింగ్ అనేది యథార్థం కాకపోవచ్చు, భూతాలు ప్రవేశించి కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఈ చటేంద్రియం అంతర్జ్ఞానంగా భావిస్తూ ఉంటారు. దీన్ని జనరల్ భాషలో మనం చెప్పాలి అంటే, నా మనసు ఇలా అనిపిస్తుంది, ఇలా అవుతుండవచ్చు, ఇలా జరుగుతుందేమో అనేటువంటి భావాలను కొంతమంది చెప్తూ ఉంటారు. కరెంటు పడవచ్చు, వర్షం పడవచ్చు అని ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా మన చోటకి వెళ్తూ ఉంటాం, వెళ్ళిన చోట వారి అక్కడ ఉన్నటువంటి వాయుమండలంలో రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మన మనసు యొక్క వైబ్రేషన్ను పట్టుకుంటూ ఉంటుంది. అవి మన మనసుకు అనుభూతి కలిగిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో డేంజరస్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి, మనం వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది గుడ్ ఫీలింగ్ అని కూడా అంటూ ఉంటారు. పలాని చోట్ల వరదలు వస్తాయి, చాలామంది చనిపోయేదే ఉంది అని కొన్ని సంకేతాలు వీళ్ళకు అందుతూ ఉంటూ ఉంటాయి. సైన్స్ సేస్ వితౌట్ లైట్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ బట్ వీ సీ పిక్చర్ ఇన్ డ్రీమ్. అంటే కొంతమందికి కూడా ఇలా అనిపిస్తుంది, అంటే అక్కడెక్కడో జరుగుతుంది, వాళ్ళు ఏదో కొంతమందిని చంపడం కోసం ప్లాన్ వేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సంకల్పాలు అక్కడ వైబ్రేట్ అయి ఉంటాయి. ఆ కారణం వల్ల అక్కడికి వెళ్ళిన మీకు అవి టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ప్రదేశం సరైనది కాదు, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అర్థమైపోతుంది అక్కడికి వెళ్ళంగానే.
చటేంద్రియం మనల్ని మేల్కొలుపుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్లో అది జరిగేది ఉందని ముందే మెసేజ్ రూపంలో మనకు రావటం. ఇంకొకళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళని ఎక్కడో చూసాము, వీళ్ళు ఎక్కడో కలిసాము, ఈ మాటలు ఎక్కడో విన్నాము అని కొన్ని అనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అయితే ఆ దృశ్యం ఎక్కడ చూసామో ఏంటో అనేది ప్రూఫ్ అనేది తెలియదు. ప్రూఫ్ లేకుండా ఏది నమ్మినా కూడా దాన్ని ఎబిలిటీ అని అంటూ ఉంటారు. అయితే మీకు ఏది కావాలన్నా కూడా ఈ రోజుల్లో సిక్స్త్ సెన్స్ ఏం కాదు, గూగుల్ దేవత దగ్గరికి వెళితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అయితే ఇంతకు ఈ సిక్స్త్ సెన్స్ మాకు ఉన్నది అని మేము ఎలా తెలుసుకోవాలి, దీని గురించి ఎలా తెలుసుకోవాలి అని అంటే, కొంతమంది మెడిటేషన్ చేస్తే ఇది మీకు తెలిసిపోతుంది అని అంటారు. కొంతమంది త్రాటక క్రియతోటి యోగం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి గో బ్యాక్ నేచర్, అంటే ప్రకృతిలోకి వెళ్ళి దాంతో అనుసంధానమై ఆస్వాదిస్తూ ఉంటే మీకు కొన్ని శక్తులు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీ యొక్క స్వస్థితి, ఫీలింగ్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే స్వప్నాల ద్వారా కనపడుతూ ఉంటాయి. కొందరు ప్రాణాయామం చేస్తే ఈ సిక్స్త్ సెన్స్ ఓపెన్ అవుతుంది అని అంటూ ఉంటారు. అయితే మా యొక్క అభిప్రాయం ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే చాలా కాలం నుండి పాజిటివ్గా ఉంటారో, నెగిటివ్ అనేది చాలా తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారో, పరమాత్మ పైన 100% విశ్వాసం ఉంటుందో, వారి ఎడల కానీ ఇతరుల ఎడల కానీ విశ్వం ఎడల కానీ మంచి భావన కలిగి ఉంటూ ఉంటారో, వారికి తప్పకుండా ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ చటేంద్రియం త్వరగా తెలుస్తుంది, ఓపెన్ అవుతుంది అని ఉద్దేశం. ఇది వాయుమండలంలో నుండి కూడా చాలా త్వరగా జరగబోవచ్చు, తెలుసుకోనవచ్చు. ఈ తప్పు జరుగుతుంది, దీన్ని సరిచేయాలి, తెలుసుకున్న తర్వాత అని మార్చుకుంటూ ఉంటారు. అయితే ఆధ్యాత్మికంలో ఉండేటువంటి ఆత్మలకు, అనగా జాగృతమైనటువంటి ఆత్మలకు ఆత్మ జ్ఞానంతో ఇది జాగృతమవుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటుంది. ద్రవ్య దృష్టితోటి కూడా వాళ్ళు చూడగలుగుతూ ఉంటూ ఉంటారు, వినగలుగుతూ ఉంటూ ఉంటారు. దీన్ని ఆధ్యాత్మికంగా థర్డ్ ఐ అని కూడా అంటూ ఉంటారు. చటేంద్రియం అని చెప్పటం. అయితే ఈ దివ్య దృష్టి అనేది ఈ సైన్స్ వాళ్లకు అందని విషయం. ఎందుకని అంటే, సైన్స్ వాళ్ళు కళ్ళతోటి చూసేది, తెలుసుకున్నదే వస్తువులను అర్థం చేసుకుంటూ ఉంటూ ఉంటారు. కానీ సైన్స్కు అందని విషయాలు చాలా ఉన్నాయి. మైక్రోస్కోపుతో అన్నీ చూస్తున్నాం అనుకుంటారు, కానీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులను ఏం తెలుసుకోగలుగుతున్నారు? ఇది పూర్తిగా విజ్ఞానానికి అతీతమైనది. ఇప్పుడు సైన్స్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని తెలుసుకున్నారు. కానీ న్యూక్లియస్ను విచ్ఛిన్నం చేస్తే వచ్చేటువంటి లోపల యొక్క శక్తి ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా కొలుస్తాము, ఎలా కొలవచ్చు అనేది వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, సైన్స్ వాళ్ళ దగ్గర. ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఈ యొక్క ప్రపంచం యొక్క గతిని ఇచ్చింది ఎవరు? మన శరీరంలో 1000 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ఒక్కొక్క కణము ఎలా పనిచేస్తూ ఉంటుంది, దీని యొక్క గతి ఏంటి అని తెలుసుకోవటం చాలా ఆశ్చర్యకరమైన విషయం, మనకు ఆలోచనకు అందని విషయం. అసలు దీనికి ఇలా నడవాలి అని నిర్ణయించింది ఎవరు? ఈ సృష్టిలోనే చూద్దాము. ఇది బ్రహ్మాండాన్ని చూసినట్లయితే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఈ యొక్క కొలమానం ప్రకారం ఒక సిస్టమేటిక్గా నడవాలని ఎవరు నిర్దేశించారు? ఒక్కొక్క మన యొక్క సెల్లు లోపల ఈ గతి ఉంది, ఇలా నడవాలి, మార్పు చేర్పులు జరగాలి అని ఎవరు చెప్పారు? అల్టిమేట్గా స్పిరిచువాలిటీయే దీని యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది. దీని యొక్క రహస్యం చాలా లోతుగా తెలుసుకుంటే
మీ లోపల చాలా అలజడే వస్తూ ఉంటుంది. బ్రహ్మ సత్యం, ఈ స్థూల ప్రపంచం మిథ్య. స్ట్రింగ్ థియరీ కూడా ఇదే చెప్తూ ఉంది కదా. సైన్స్ను కూడా డీప్గా అర్థం చేసుకుంటే పరమాత్మ పైన ఆసక్తి, నమ్మకము ఇంకా పక్కా అవుతూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు మన భూమికి 1 కిలోమీటర్ దగ్గరగా వచ్చారే అనుకోండి. అలాగా ఉంటే భూమి ఏమవుతుంది? భూమికి సూర్యుడికి ఇంత డిస్టెన్స్ ఉండాలి, మరి భూమికి చంద్రుడికి ఇంత డిస్టెన్స్ ఉండాలి. ఒక్కొక్క గ్రహము సూర్యుడి చుట్టూ ఇలా తిరగాలి, భూమి కూడా తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది అని ఎవరు చెప్పారు? ఇంత మరి డిస్టెన్స్లో ఉండాలి అంటూ చెప్పింది ఎవరు? ఏర్పరిచింది ఎవరు? నియమించింది ఎవరు? పూర్తి బ్రహ్మాండము యొక్క రహస్యాన్ని గ్రహించినప్పుడే పరమాత్మను తెలుసుకోగలుగుతారు. క్రమబద్ధంగా లెక్కాచారంగా నిర్మించింది పరమాత్మయే. అదే గనక లేకపోతే ఈ బ్రహ్మాండమే బ్యాలెన్సు తప్పిపోతూ ఉంటుంది. అందుకనే ఈ సృష్టిని క్రమబద్ధంగా నడిపించటం అనేది పరమాత్మని యొక్క జామెంట్రీ అనే అనాలి. పర్ఫెక్ట్ జామెంట్రీ. సృష్టికర్త ఇంత అందంగా దీన్ని తీర్చిదిద్దారు. మీరు కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోలేకపోతే ఇంకా థర్డ్ క్లాస్ పీపుల్ లాగా కుళ్ళు స్వభావంతో ఉంటూ ఉంటే మీకు థర్డ్ ఏ మాట ఓపెన్ అవుతూ ఉంది? అటు మాట ఇటు, ఇటు మాట అటు చెప్తూ సంతోషంగా జీవించేవాళ్ళు పతనం వైపుకే వెళ్తారు. ఇక 100 జన్మలు ఎత్తినా కూడా వాళ్లకు చటేంద్రియం ఓపెన్ కాదు. అసలు ఇలాంటి కృత్యాలు చేసే వాళ్ళకు సరిగ్గా పంచేంద్రియాలే పనిచేయవు. శాంతి లేదు, మనశ్శాంతి లేదు, జీవితాన్ని సరిగ్గా జీవించను లేరు. స్వభావం సరళంగా చేసుకోవాలి తప్ప ఏ యొక్క సాధనతోటి అని కాదు. మీ యొక్క స్వభావంను సరళంగా చేసుకోవాలి. కపటం లేని మాయ నుండి అతీతంగా కావాలి. ఒక సాధారణమైన మానవుడిలాగా సీదా సాధారణంగా సరళ స్వభావం కలిగి ఉన్నప్పుడే ఇప్పుడు ఈ జ్ఞానం, ఈ యొక్క చటేంద్రియం అనేది ఓపెన్ అవుతుంది. అంతేగాని ఏదో స్మార్ట్గా ఉన్నాం, మేము తెలియగల వాళ్ళము అనుకుంటే చటేంద్రియం ఏమీ ఓపెన్ కాదు. తప్పుడు ప్రదేశంలో మీ బుద్ధిని పెడుతూ ఉంటారనుకోండి, బుద్ధే సరిగ్గా మీకు పనిచేయదు. మనసు బుద్ధిని మార్చుకోలేరు. స్వపరివర్తన వైపు, కర్మాతీత స్టేజ్ వైపు మీరు అడుగులు వేయనూ లేరు. జ్ఞానం పైన పూర్తి విశ్వాసమే లేకపోతే చటేంద్రియం ఏం ఓపెన్ అవుతుంది? అన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. ఏదో రోజుకు 1 గంట యోగం చేస్తాం, 6 సెన్స్ ఓపెన్ అవుతుంది అనుకోవద్దు. ఇది చిరకాల అభ్యాసంతో జరిగేది. ఏదో 1 గంట యోగం చేసి 2-3 గంటలు యోగం చేస్తే భవిష్యత్తును తెలుసుకునే శక్తిశాలి ఆత్మలం అవుతాం అనుకోవద్దు. మీరు మీ మనసుని, బుద్ధిని, సంస్కారాల్ని మార్చుకోకపోతే ఎన్ని గంటలు యోగం చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. ఇదంతా కూడా అసత్యమైనటువంటి భ్రమలో మీరు అహంకారంలో ఉండిపోతారు తప్ప ఏమీ సాధించలేరు. నా శక్తితోటి వాళ్ళకి అలా జరిగింది, నేను మాత్రం ఇలాగే ఉన్నాను అనుకుంటూ జీవించే వాళ్ళకు బుద్ధే వారికి సాతిగా ఉండదు, వారు సహకరించదు. ఇక బుద్ధే సహకరించినప్పుడు చటేంద్రియం ఏం పనిచేస్తుంది? చటేంద్రియం అనేది పంచేంద్రియాలకు అతీతమైనది. పంచేంద్రియాలు కర్మ చేయుటకు ఏ విధంగా సాధనగా పనిచేస్తూ ఉన్నాయో, ఈ చటేంద్రియం కూడా కర్మ చేయుటకు అనగా బేహద్దు కర్మ, సూక్ష్మ కర్మ చేయటానికి ఇది ఒక సాధనయే. కాబట్టి సూక్ష్మ ఇంద్రియాలు అనేది 6వ ఇంద్రియంగా చెప్పబడుతూ ఉంటుంది. దీని మీద మీరు ఎంతవరకు ఫోకస్ చేయరో అంతవరకు కూడా మీ జీవితంలో ఇది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా కార్యక్రమంలో ఉంచాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మరి ఈ యొక్క చటేంద్రియం గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు, సైన్స్ వాళ్ళు ఏమంటున్నారో, ఏం చెప్తున్నారో అని అర్థం కావటానికి
మనము ఈ టాపిక్లోకి వెళ్దాం. సిక్స్త్ సెన్స్ ఎక్స్ప్లెనేషన్. విజ్ఞానము మరియు ధర్మానుసారంగా మానవుల దగ్గర ఈ పంచ ఇంద్రియాల ఉండయి. వీటితోటే మనము వాసన చూస్తూ ఉన్నాము, స్పర్శ అనుభూతి అవుతూ ఉంది, రంగు రుచి అన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఈ పంచేంద్రియాలు క్రమానుసారంగా ఏమి అంటే 2 కళ్ళు, ముక్కులు, 2 ముక్కులు, నోరు, 2 చెవులు, చర్మము, ఇది పంచేంద్రియాలు. ఇంకొకటి చటేంద్రియం అని అంటారు. ఇదేమీ కనిపించదు, కానీ దీని యొక్క అస్తిత్వం అనేది మీ యొక్క స్థితిగతిని బట్టి, పురుషార్థాన్ని బట్టి ఉన్నది అని మీరు అనుభవం చేసుకోగలరు. ఇది ఎలా ఓపెన్ అవుతుందో మనం పైన కూడా చెప్పుకున్నాము. దీని పరమనో విజ్ఞానం అని కూడా అంటూ ఉంటారు. పంచ సూక్ష్మ ఇంద్రియాలు సూక్ష్మంగా మనసు మరియు సూక్ష్మ బుద్ధి యొక్క మాధ్యమంతో సూక్ష్మ స్థరాల్లోని చూడగలుగుతూ ఉంటారు, అనుభవం చేసుకోగలుగుతారు, చేసుకునేటువంటి క్షమత వస్తుంది. ఈ చటేంద్రియ రూపంలో మీరు తెలుసుకుంటారు అని అంటారు. ఈ యొక్క పంచ కర్మేంద్రియాల మాధ్యమంతో, పంచ సూక్ష్మ ఇంద్రియాల యొక్క మాధ్యమంతో, అనగా ఈ చటేంద్రియము అర్థమవుతుందా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. దానికి సమాధానం ఏమిటి అంటే, ప్రపంచము అబ్జల్యూట్ బ్రహ్మాండం యొక్క సిద్ధాంతాన్ని చూస్తే పంచతత్వాలతో తయారైంది. చక్కటి బ్రహ్మాండీయ సిద్ధాంతం అనుసారంగా తయారైంది. ఈ సిద్ధాంతాన్ని ఎవరు చూడలేరు, చూపించను లేరు. కానీ ఎప్పుడైతే సృష్టి తయారు చేశారో అప్పటి నుంచి ఇవన్నీ కూడా చక్కగా నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే మన యొక్క చటేంద్రియం సరిగ్గా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు ఈ బ్రహ్మాండమీయమైనటువంటి బ్రహ్మాండంలో ఉన్న తత్వాల ఉత్తరోత్తర విషయాలను మీరు అర్థం చేసుకోగలుగుతారు. అన్నిటికంటే స్థూలం నుండి సూక్ష్మం వరకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం మరియు ఆకాశతత్వం, ఈ తత్వాల యొక్క క్రమానుసారంగా సూక్ష్మ గంధ యొక్క మాధ్యమంతో అనుభవం చేసుకుంటూ ఉంటాం. వాసన చూడటము, దృష్టి, స్పర్శ, ధ్వని, ఇలాగ ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క గుణము కలిగి పొందగలుగుతూ ఉంటాం. ఈ విధంగానే మనకు ఏ రోగము లేనప్పుడు మీరు చేసిన పురుషార్థం అనుసారంగా చటేంద్రియం అనేది జాగృతం అవుతూ ఉంటుంది. మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, త్వచ, నోరు అనేది క్రమానుసారంగా బ్యాలెన్స్డ్గా పాజిటివ్ వైపు ఉంటే వారికి తప్పకుండా చటేంద్రియం అనేది వికసితం అవుతూ ఉంటుంది. అలా కాకుండా అనుమానము, ఈర్ష, ద్వేష, అసూయ కలిగినటువంటి థర్డ్ క్లాస్ పీపుల్కి ఇవి ఎప్పటికీ కూడా ఓపెన్ కావు. చటేంద్రియంను ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ సిక్స్త్ సెన్స్ను జాగృతం చేసుకున్నటకు యోగంలో అనేక రకాల ఉపాయాలు కూడా చెప్పడం జరిగింది. దీని గురించినటువంటి వివరాలు మనం ఈ విధంగా తెలుసుకుందాము. అంటే పరమనో విజ్ఞానం యొక్క విషయం కూడా దీన్ని ఒప్పుకుంటుంది. డీప్ ధ్యానం యొక్క ప్రయోగంతో స్వతహానే ఇది జాగృతం అవుతూ ఉంటుంది. దీని గురించినటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఎక్కడ వరకు ఏది మనము సాధించగలమో, చేరుకోగలమో, భూత భవిష్యత్తు వర్తమానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఉబలాటం కలిగిన వాళ్ళు
ఏదో అనేక రకాల సాధనాలను చేస్తూ ఉంటారు. కానీ రియల్గా మీ యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని తెలుసుకొనుటకు ఆత్మస్వరూపం యొక్క జ్ఞానంతో, పరమాత్మని యొక్క జ్ఞానంతో, సృష్టి ఆది మధ్య అంత జ్ఞానంతో మీ శక్తుల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వచ్చాము భూమి మీదకి, ఏం చేయాలని తండ్రి మనల్ని పంపించారు అని అవగాహన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. మీరు వీటి గురించి తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి లైవ్ ఎపిసోడ్లు తెలుగులో, మా చెప్పేటువంటి దివ్య సందేశము, ఈరోజు చేయాల్సిన పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ మీకు అందుతూ ఉంటాయి. బాపూజీ అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని కూడా దివ్య దృష్టితోటి చూసి ఆత్మస్వరూపంలో ఉంటూ అవగాహన చేసుకుంటూ మనకు చెప్పినవి కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు మా ఛానల్ని సపోర్టింగ్ చేస్తూ మీ ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో మీరు వీటిని పొందవచ్చు. అప్పుడు అన్నీ కూడా మీకు అవగాహన అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క వీడియోను మధ్యలో విన్నా అర్థం కాదు, అందుకని ఫస్ట్ నుంచి వింటూ పాయింట్స్ నోట్ చేసుకుంటూ చక్కగా మీరు పురుషార్థం చేస్తూ ఈ యొక్క చటేంద్రియాన్ని పొందుతూ ముక్తి, జీవన్ముక్తి పొందుతారు. మీ యొక్క స్వస్థితిని, స్వలాభాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని కూడా మీరు చేరుకోండి. అచాపురం పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, పరం మహాశాంతి.